జీకేఎస్ ఎడ్యుకేషనల్ స్పిరిచువల్ వీడియోస్ నుంచి వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి విషయము అంతర్యామి చెంతకు అభినవ అన్నమయ్య పదార్చనకే అంకితమై అనుదినము తన స్వర మాధుర్యముతో పండిత పామర్లందరినీ భక్తి పారవస్యంలో ముంచెత్తిన విఖ్యాత సంగీత విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ తన సంగీత ప్రస్థానాన్ని చాలించారు. వినరో భాగ్యము విష్ణుకథ, జగడపు జనముల జాతర, విన్నపాలు వినవలే, పిటికిట తలంబ్రాల పెళ్లి కూతురు, తిరువీధుల మెరిసిని దేవదేవుడు, చూడరమ్మ సతులార, ఇలా 1000కి పైగా అన్నమయ్య కీర్తనలు స్వరపరిచి ఆలపించి శ్రీవారి సంకీర్తన నైవేద్యాన్ని సమర్పించిన టీటీడీ ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ స్వరం మూగపోయింది. ప్రతి శుక్రవారము టీటీడీ ఆలయాల్లో ఆయన ప్రత్యక్ష గానం ఇంకా వినిపించదనే చేదు నిజాన్ని ఆయన శిష్య బృందం అన్నమాచార్య అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ 1948 నవంబర్ 9న రాజమహేంద్రవరంలో కృష్ణవేణి నరసింహారావు దంపతులకు జన్మించారు. కర్ణాటక సంగీతంలో డిప్లొమా చేశారు. ఆల్ ఇండియా రేడియోలో ఏ గ్రేడ్ గాయకులుగా రాణించారు. భారత శాస్త్రీయ ఆధ్యాత్మిక గాయకులైన గరిమెళ్ల టీటీడీకి చెందిన అన్నమాచార్య ప్రాజెక్టులో 1978లో గాత్ర కళాకారుడుగా ప్రవేశించి ఆస్థాన విద్వాంసులుగా హోదా ఎదిగారు. సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి ఆయన గురువు. గరిమెళ్ల 1000కి పైగా అన్నమాచార్య కీర్తనలకు సంగీతాన్ని అందించడమే కాకుండా టీటీడీ కోరిక మేరకు 800 పాటలను రికార్డింగ్ చేశారు. 50కి పైగా శాస్త్రీయ కృతులను విడుదల చేశారు. 300కు పైగా లలిత సంగీత పాటలకు గాత్రాన్ని అందించారు. అహోబిల మఠం ఆస్థాన గాయకులుగా వ్యవహరించారు. అన్నమాచార్య సంకీర్తనలు ఆలపించడంతో పాటు గరిమెళ్ల స్వయంగా రచించిన పాడిన ఆంజనేయ కృతి మణిమాల, నవగ్రహ కీర్తనలు, కపిలేశ్వర స్వర మాధుర్యంతో పాటు లలిత సంగీత కీర్తనలు కూడా రాశారు. ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న ఎన్నో అన్నమాచార్య కీర్తనలు ఆయన ఆలపించినవే. ఆయన తన సంగీత ప్రస్థానంపై సావనీరును రూపొందిస్తుండగా ఇలా జరగడం విచారకరమని ప్రముఖ సంగీత కళాకారులు అంటున్నారు. అన్నమయ్య అంటే ఆర్తి, అన్నమయ్య అంటే భక్తి, ఆత్మనివేదనం. ఆయన గాత్ర ప్రవృత్తి అన్నమయ్యను తెలుగువారికి దగ్గర చేసిన కీర్తిలో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, వేటూరి ప్రభాకర శాస్త్రి వంటి దిగ్గజ సాహితీమూర్తులకు ఎంత వాటా ఉందో గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్కు అంతే ఉంది. ఆ మాటకొస్తే అన్నమయ్య ఆర్తిని భక్తిని తన గొంతులో ఇమిడ్చుకొని సామాన్య ప్రజలకు ఆయన్ను ఆప్తుణ్ణి చేసిన ఖ్యాతి గరిమెళ్లది. గరిమెళ్ల అంటే గళమెల్ల, ఆర్ద్రతను నింపుకున్న స్వర మాధురి, మార్దవం, ఒదుగు అనే భావాలకు ఆయన కంఠసీమ గొప్ప స్థావరం. ఆయన గాత్రానికి అది తిరుగులేని వరం. బాలమురళి తన గాత్ర కచేరీల్లో అన్నమయ్య కీర్తనలు అరుదైపోవడానికి కారణం చెబుతూ, బాలకృష్ణ ప్రసాద్ పాట విన్నాక నాకు వాటిని పాడబుద్ధి కావడం లేదు. ఆ స్థాయి భక్తి ప్రవృత్తులు, స్వచ్ఛతా మాధుర్యాలు వింటూ సంతోషించడమే నాకు ఇష్టమన్నారు. విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం అని మనకు ఒక సూక్తి ఉంది. ఒక మహావిద్వాంసుని సామర్థ్యము, సాధన ఎంతటివో మరొక గొప్ప పండితునికే తెలుస్తుందంట. బాలమురళి ఇచ్చిన ఈ యోగ్యతాపత్రం బాలకృష్ణ ప్రసాద్కు దక్కిన ఎన్నో పురస్కారాల కన్నా చాలా రెట్లు ఉన్నతమైనది. వినరో భాగ్యము విష్ణుకథ, విన్నపాలు వినవలే, తిరువీధుల మెరిసే, పిటికిట తలంబ్రాల పెళ్లి కూతురు, ఇలా గరిమెళ్ల పేరు చెప్పగానే నేనంటూ తోసుకుని వచ్చే అద్భుత సంకీర్తనలు ఎన్నెన్నో. పంచపాత్రలోని మంచినీటిని భక్తితో కలిస్తే అది తీర్థమైనట్లు, మామూలు పాటకు ఎదలోని ఆర్తి జత కలిస్తే అది సంకీర్తన అవుతుంది. ముగాంబుది హనుమంత అనే పరమాద్భుత గీతం గుర్తుందా? ఉంటే దానిలో బాలార్క బింబము అనే పదంపై గరిమెళ్ల వేసిన సంగతులు కానీ, ముద్దుగారే యశోదలు చరణాల ముక్తాయింపు కానీ మర్చిపోగలరా? చావా సినిమాలో హమ్ నమక్ హై, మహారాజ్ నమక్ హై, నన్ను ఎప్పుడు ఎక్కడ ఎంత కావాలంటే అంతగా వాడుకోండి అని మాట ఇటీవల ప్రసార మాధ్యమాల్లో మారుమ్రోగుతుంది. గరిమెళ్ల
గంధర్వగాత్రం ఆయనకు సరిగా అలా సహకరించింది. దేవదేవుడి అనుగ్రహానికి పాత్రను చేసిందా పావనగాత్రం? తాను తాన్సేన్ మాదిరి రాజాంకితం చేయకుండా తాన్సేన్ గురువు సంత్ హరిదాస్ లాగా భక్తి గీతాలకు ముడుపు కట్టారు అన్నమయ్య. పాట కోసం పుడతారు గంధర్వులు కొందరు. పాటతో పాటు పుట్టుకునొచ్చిన గంధర్వులు గరిమెళ్ళ. సంగీతం ఆయన వంశపారంపర్య సంపద. ఆయనకు స్వరపుత్రుడనియో సంగీతపుత్రుడో వరపుత్రుడో అనేస్తే చాలదు. ఆయన శాస్త్రీయ సంగీతానికి సాంస్కృతిక ప్రతినిధి. ఒకానొక సరళ గాన సంస్కృతికి నిర్మాత. వారసత్వంగా సంక్రమించిన సంగీత రసజరికి నేదునూరి కృష్ణమూర్తి పశుపతి అయితే, మంగళంపల్లి బాలమురళి వంటి గురోత్తముల సుశ్రుతితో మరింత శృతి సుభగంగా తీర్చిదిద్ది సుమారుగా 800 అన్నమయ్య కీర్తనలకు స్వర సంకల్పన చేసిన ద్రష్ట. తెలుగు జాతి పద కవిత వారసత్వ సంపదను తన ముందు తరాల నుంచి అందుకొని తన తదుపరి తరాలకు అందించిన దీపదారి. ఆర్ద్రత జాలువారే తీయని కంఠ స్వరంతో యువతరాన్ని విశేషంగా ఆకర్షించిన సంగీత వారధి. ప్రత్యక్ష పరోక్ష శిష్యులకు తరగని నిధి. గోదావరి నీటికి సహజమైన కవిత్వం గుణాన్ని, కావేరికి ప్రత్యేకమని ప్రసిద్ధికెక్కిన సంగీత బాణిని తనలో పొదుపుకొని వాగ్గేయకారుడుగా ఎదిగాడు. నూనూగు మీసాల వయసులో జయదేవుని అష్టపదులు, నారాయణ తీర్థుల తరంగాలు, లలిత గీతాలు స్వరపరిచారు, కీర్తనలు రచించారు. మొన్న ఆదివారం వ్యక్తిగా కనుమరుగై పాటగా మిగిలిపోయారు. గరిమెళ్ళ బాలకృష్ణ అన్నమయ్య వరప్రసాద్ అని మనం చెప్పవచ్చు. సో ఇలాంటి వ్యక్తులను గురించి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలా. ఈరోజు అన్నమాచార్యుల 24,000 సంకీర్తనలు, 1,000 సంకీర్తనలు అత్యద్భుతంగా పాడి ఈరోజు అన్నమాచార్యను మనకు గుర్తు చేస్తున్నటువంటి గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ వారికి ఆత్మకు శాంతి చేకూరాలని ఈ చిన్ని నీరాజనాన్ని ఇస్తున్నాము.